ఉద్దేశంతో ఎస్ఐ దళితుడు అని చెప్పి దళితుడిని వ్యతిరేకిస్తున్నారు కతిమ కులంలో అనే ఉద్దేశంతో కొంతమందితో కావాలని రెచ్చగొట్టించి వార్తలు పెట్టేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఎస్ఐ గారు అంటే మాకు చాలా గౌరవం, అందరికీ ఎస్ఐ, ఒకరికి కాదు. కాకపోతే ఎస్ఐ గారు అందరి బాధ్యుడని అనుకోకుండా కొంతమందికి సపోర్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్న విషయం వాస్తవం. ఒక వ్యక్తి బైక్ పోయిందని పిటిషన్ ఇస్తే, పిటిషన్ ఎందుకు ఇచ్చినావురా, నీ బైక్ నీకు తెలవకుండా తలచేతుకి పోతుందిరా అన్ని 2 గంటలు స్టేషన్లో నిలబెట్టి అవమానపరిచిన విషయం వాస్తవం. అట్లా అవమానపరచడంలో చాలా బాధపడ్డాడు. గతంలో వారి ఇంటి మీదకి ఒక 7 మంది దౌర్జన్యంగా వచ్చి వారి మీద కొడితే వారి మీద అతని పై వాళ్ళ వ్యతిరేకుల మీద ఇంతవరకు ఎఫ్ఐఆర్ చేయకుండా వీని తిట్టడానికి ప్రయత్నం చేసి వాని ఇంతవరకు ఎఫ్ఐఆర్ చేయలేదు. వీని బైక్ పోతే కూడా ఎట్లా పోయిందిరా, ఎవరు తీసుకుపోయిరా, నీ అమ్మడి గాయన వచ్చిండా అందుకనే బైక్ పోయింది పో అని నవ్వుకుంటూ వాడిని యథేష్కం చేయడం వల్ల వాళ్ళు చాలా బాధపడ్డ విషయం వాస్తవం. మాకు ఎస్ఐ అంటే చాలా గౌరవం, మా మండలానికే గౌరవం. అధికారులను ఎవరినైనా మేము 35 సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తున్నాం. ఏ అధికారితో ఎంత రెస్పెక్ట్ ఉండాలో ఎంఆర్ఓ, ఎండిఓ, ఆర్డీఓ, కలెక్టర్తో అందరితో మేము పని చేయించుకుంటున్నాం. మంచి మనసుతో పని చేయించుకుంటున్నాం. మేము వాళ్ళకి సపోర్ట్గా సహకరిస్తున్నాం. కానీ ఒక కులము ఒక మతం అని చెప్పి కొంతమందిని కావాలని పేపర్ స్టేట్మెంట్ ఇవ్వమని చెప్పి వాళ్ళకి ఫోన్ చేసి రప్పించి వాళ్ళని స్టేట్మెంట్ ఇవ్వమని పోన్నావు. ఆ ఆధారాలు కూడా మా దగ్గర ఉన్నాయి. కానీ అలా చేయకండి. అందరం మన గ్రామస్తులు, మన మండలం, మన జిల్లా, మన రాష్ట్రం ప్రజల కోసం పనిచేయడానికి ప్రయత్నం చేయాలి. ఒక వర్గానికి ప్రయత్నం చేసేటట్టు చేయకండి. ఒక వ్యక్తిని ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఇంకోసారి చేయకండి. మీకోసం మేము పనిచేస్తాం, మా కోసం మిమ్మల్ని గవర్నమెంట్ ప్రజల సేవ చేయకోసం పెట్టింది అంతే తప్ప ఒక వర్గానికి సపోర్ట్ చేయమని పెట్టలే. ఒక వర్గాన్ని తోలి పేపర్ స్టేట్మెంట్ చేయమని చెప్పలేదు. ప్రజల కోసం పనిచేయమని పెట్టింది. ప్రజల కోసం న్యాయం కోసం పనిచేయమని, అన్యాయం కోసం సపోర్ట్ చేయమని. మేము కులాలకు సంబంధించిన విషయం కాదు. ఎస్సీలు అంటే మేము వాలంటీర్ ఉంటాం, మా ఇంటి వాలంటీరు, మేము అన్నదమ్ములు లెక్క కలిసి ఉంటున్నాం. ఎస్సీ బీసీ అనే విషయమే కాదు, అందరం మేము అన్నదమ్ములు లెక్క ఉంటున్నాం. ఇప్పటి వరకు ఇక్కడ మండలంలో తెలుసుకోండి, ఎస్సీలు బీసీలు అనే కాదు, అన్నదమ్ముల లెక్క వాలంటీర్. కానీ మీరు వాళ్ళకి ఫోన్ చేసి స్టేట్మెంట్ అని ఒక వర్గానికి సపోర్ట్ చేసినట్టుగా ప్రయత్నం చేసినట్టుగా ఆధారాలు కూడా ఉన్నాయి. ఎస్సీ దగ్గర కూడా ఈ ఆధారం చూపిస్తాం. ఇది వాస్తవం, ఆధారం మా దగ్గర క్లియర్గా ఉన్నాయి. రేపు ఎస్సీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఇస్తాం. అటు వర్గాలు చేయకండి. అందరం మన తెలంగాణ రాష్ట్రం, మన జిల్లా, మన మండలం, మన గ్రామాలు, అదే తప్ప ఒక వర్గానికి సపోర్ట్ చేసి ఏర్పాటు చేయకుండా, ఇచ్చిన పిటిషన్లకు రెస్పెక్ట్ చేయకుండా, కొంతమంది ఇదివరకు గతంలో పిటిషన్ ఇచ్చిందని కూడా బెదిరించి క్లోజ్ చేయించిన విషయాలు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా వాడిని బెదిరించి క్లోజ్ చేసుకోమని చెప్పి మన భయభ్రాంతులకు గురి చేస్తున్న విషయం వాస్తవం. 2 గంటల స్టేషన్ ఉంచిన విషయం వాస్తవం. అది సీసీ కెమెరా చూసుకోమని చెప్పి 3 గంటలు ఎక్కడో పోయి ఇది వస్తున్నావురా, సీసీ కెమెరా ఖరాబ్ అయిందిరా, నువ్వు మాత్రం 2 లక్షలు 3 లక్షలు దండ కట్టాలరా అని వాడిని వచ్చి బెదిరించడం, నీ సంగతి చూస్తా అని అన్నాం ఏ స్టేషన్లోనే. అలాంటి చేయకండి. మేమున్నాం, మాకు మీరుండు. కులాలకు సంబంధించిన విషయం కాదు, రాష్ట్రానికి సంబంధించినవి కాదు, ఒక వర్గానికి సంబంధించినవి కాదు, అందరికి సంబంధించిన. మీరు గవర్నమెంట్ మా కోసం, ప్రజల కోసం మిమ్మల్ని పెట్టింది. మీకు సహకరిస్తాం, మాకు సహకరిస్తాం. అలాంటి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయకండి దయచేసి. మాకు అలాంటి అలవాటు లేదు. న్యాయం కోసం మేము పోరాటానికి సిద్ధంగా ఉన్న విషయం వాస్తవం.